వచ్చిందనుకో బాబాయ్ టెలిపో బాబాయ్ ఇక్కడ ఎందుకు వచ్చావంటే తిట్టిందనుకో బాబాయ్ అలాగే ఎందుకు చేస్తున్నావు బాబాయ్ మా గుడిని కూడిపేసినప్పుడు మేమేమి మీ ఇక్కడే మడకలేగా మరి మా గుడిని అది కూడిపెడుతున్నావు బాబాయ్ అంట ఏడ్చినట్టు యాక్షన్ చేస్తా అలా యాక్షన్ కామెడీ గుడిని కూలిపేస్తే ఏం చేస్తావు మళ్ళీ సార్ చెప్పేసి కూలిపెడతానా కూలిపేసిన వాళ్ళని ఒకళ్ళు వచ్చినా 5 మంది వచ్చినా 20 మంది వచ్చినా అందరిని ఒకళ్ళని చంపేసి మళ్ళా ఒకళ్ళు చంపేసి మళ్ళా తిట్టి ట్రై తీసి బెదిరించి వెళ్ళిపోతాం. అప్పుడు మళ్ళా ఆ మేడం శుద్ధ మేడం వచ్చిందనుకో మేడం మా గుడిని కూలిపేశాడు మరి సామాన్లని తీసుకెళ్ళి బియ్యాలని పాడిపేసాడు మరి గోడలు కష్టపడి కట్టుకోవడం కూలిపేసింది మరి ఇది మీ స్థలం కాదుగా మరి అప్పుడు మా ఇక్కడ ఉన్న సంఘ పెద్దల వాళ్ళదిగా కొన్ని మళ్ళా కట్టించాంగా మరి మీరెందుకు అలా చేస్తారు మరి మా గుడిని ఈ గోడలు కట్టిన గుడిని కూలిపేసిండ్రు మరి మేము డబ్బులు అడగలేక ఆ సామాన్లు తెచ్చిస్తే మేము వదిలేస్తాంగా మేమేం డబ్బులు అడగలేదుగా మేమెందుకు ఇప్పుడు చంపినప్పుడు మేమెందుకు ఇవ్వాలని చెప్తా మరి బియ్యాలని పాడిపోసారు ఆ బియ్యాల గురించి తెచ్చిస్తారే మేడం వచ్చినప్పుడు అలాగే మాట్లాడుతావుగా ఎదురు సమాధానం చెప్తా అదే ఎదురు సమాధానం చెప్తే నేను అదే పెద్దోళ్ళు కదా ఎదురు సమాధానం వద్దే మామూలుగా ఎదురు సమాధానం కాదు కానీ నవ్వుతున్నట్టు అని చెప్తా అట్లా అయిపోతుంది. ఆ సార్ వచ్చిన పెద్ద ఇక్కడ రాలేదు ఆ సార్ బియ్యాలని కూలిపేసింటే ఆ సార్ వచ్చిన ఆ సార్ నేను సమాధానం చెప్తే ఏంటి తప్ప నాకు చిల్లు తీసుకెళ్లారు ఇటుకలు కూడబెట్టారు సిమెంట్ బస్తాలు తీసుకెళ్లారు గోడలు కూడబెట్టారు బండి తీసుకెళ్లారు అవన్నీ దుప్పట్లు తీసుకెళ్ళారు కుర్చీలు మా దాది పెట్టిన కుర్చీలు కొంత తీసుకెళ్ళిపోయినారు ఇంకా బైక్ కొంత మా తాతయ్య కొంత తీసుకెళ్ళిపోయినారు మరి ఇక్కడ ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు మరి అలా చెప్పకుండా తీసుకెళ్ళి మరి చెప్తే మేమేమి ఒకటి ఇస్తాముగా మరి ఎందుకు మీరు అలా తీసుకెళ్ళారు దొంగ సాదుగా మేము చెప్తే ఏదో ఒక డబ్బులు ఏమని ఇస్తాముగా 5,000 2,000 10,000 మరి అలా చెప్పకుండా తీసుకెళ్ళినప్పుడు మేమేమనుకోవాలి తప్పేగా అలా దొంగతనం చేసుకుంటే అదేదో అనుకున్నాం పడవలే మరి మీరు ఒకళ్ళే వచ్చిండ్రు మరి ఎవ్వరు లేనప్పుడు ఉన్నారు ఎటు పోయినారు మా నాన్నమ్మ మా అమ్మమ్మ పోయినప్పుడు గోడల సాటుగా వచ్చి అయ్యేవో తీసుకెళ్ళారంట మరి అలా చెప్పిపోతే మేము ఇక్కడ మాటి పడ్డాయని మేము ఏడిస్తాం కదా మీరు అలాగే అలా చేస్తారు మరి మీ గుడి కాడ వచ్చి మేమేమో అలా చేసామా అసలు చేయలేక ఇప్పుడు మా గుడిని ఎందుకు మీరు కూడిపోయే సమాధానాలు ఇచ్చారు అని చెప్తాం అది తప్పు అని చెప్పాలి తప్పు మరి మీరు పల్లోకం పోయినప్పుడు ఏసయ్య నరకం పంపిస్తారు పల్లోకమే పంపిస్తారు మరి ఇలాంటి గుడిని ఎందుకు మీరు అలా మీ గుడి మేము ఒక్క చుట్టుముట్టాలే ఒక్క చుట్టు కూలిపోయలే ఏం తీసుకోలే అలాంటప్పుడు మా గుడిని ఎందుకు అలా చెప్తున్నారు అని నేను ఎదురు సమాధానం చెప్తాను మేడంకి ఏమేమి తీసుకెళ్ళాలి చెప్పు అమ్ము చెప్పు పిల్ల అంటేనేమో పిల్లనైతేనా చెల్లమ్మనుడు రాదా నిన్ను ఇప్పుడు సుధి మేడం అనాలా సుధిత అనాలా మరి నీకెంత కొమ్మతాను ఇప్పుడు నన్ను రావుతామా అంట మళ్ళీ పిల్లలు అలా తిడతారు నేను అలాగే తిడతారా మా నాన్నమ్మలాగే వాళ్ళకి మనకు తేడా ఉండాలి మనం ప్రేమించాలి ఏసైని మీ మధ్య నప్పుల్లో ప్రేమించాం మీ గుడి నప్పుల్లో ప్రేమించాం మీరు మా గుడిని ఎప్పుడో ప్రేమించారు మరి మళ్ళీ తిరిగి మా గుడి మేమే తెప్పించుకున్నాంగా అంటాం నేల కాడిక సీరింది ఇలా ఉంది కదా సర్లే